హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. బ్రాహ్మణ సంక్షేమ వేదిక నిర్వహించిన వ్యాసరచన పోటీలో నేను రాసిన వ్యాసానికి విప్రాగ్రేశ్వరి పురస్కారం అందించిన బ్రాహ్మణ సంక్షేమ వేదిక పెద్దలందరికీ అనేక కృతజ్ఞతలు, అభినందనలు. నా పేరు విన్నకోట ఉషాకుమారి, కౌండిన్య స్తోత్రం, విజయవాడ. ఇక నేను రాసిన వ్యాసంలోకి వెళ్దాం. యుగ యుగాల పరివర్తన క్రమంలో మహోన్నతమైనది బ్రాహ్మణత్వం. వేదోక్త ప్రయుక్తమైన ప్రతి ధర్మము బ్రాహ్మణ అనుసంధానమైనదే. భగవంతుని చేరువ చేసే ప్రతి చర్యలోనూ విధి విధానకర్తలు విప్రవర్యులే. ఎన్నో జన్మల పుణ్యఫలం బ్రాహ్మణ జన్మ అని మన ప్రాచీనులు విపులీకరించారు. బ్రహ్మజ్ఞానం బ్రాహ్మణ పరంపరాగతం, పరబ్రహ్మ తత్పరులు బ్రాహ్మణులు. మన పురాణేతిహాసాలు, ఉపనిషత్తుల్లో బ్రాహ్మణత్వ ఉనికి. రామాయణం దశరథ మహారాజు గారి కులగురువులు వశిష్ఠుల వారు. వారు నెరపిన పుత్రకామేష్టి యజ్ఞము, శ్రీరామచంద్రాదుల జననము సర్వవిదితమే. శ్రీకృష్ణ పరమాత్మ గురువర్యులు శాంతిపముల వద్ద విద్యాభ్యాసము, తదుపరి విప్రవర్యుడైన స్నేహితుడు కుచేలకు ఇచ్చిన గౌరవ మర్యాదలు మరవడమా. శ్రేష్టమైన పదవి వంటిది బ్రాహ్మణత్వం. పరబ్రహ్మ ప్రతీకం. కర్మ సిద్ధాంతం నమ్మిన జాతి మనది. ధర్మో రక్షితి రక్షిత సిద్ధాంతం అందరిది. ప్రతి యుగంలోనూ చక్రవర్తులను, మహారాజులకు శాస్త్ర పరిజ్ఞానమే గాక అస్త్రశస్త్ర నిపుణులు విప్రవర్యులే. వేద విజ్ఞానమే గాక బోధకులుగా, పండితులుగా లక్త ప్రతిష్ఠులు. మహాకవి కాళిదాసు, భారవి, అష్టదిగ్గజాలు, నన్నయ్య, తిట్టన, ఎర్రన, పోతన వంటి వారు, శ్రీనాథుల వారు ఎందరెందరో కదా. వేద మాతగా గాయత్రీదేవి బుద్ధి జ్ఞాన ప్రచోదనకర్తయ్యై సత్కర్మాచరణ వైపు నడిపించు సంస్కృతి సంప్రదాయ అనుగ్రహ ప్రదాయిని. శ్రీ లలితా పరమేశ్వరి దేవి విశిష్ట నామమే విప్రప్రియ, విప్రరూప, విశ్వభ్రమణకారిణి. ప్రతి ఇంటికి ఆచార సంప్రదాయాలలో ఎక్కువ బాధ్యతలు ఆడవారికే వర్తిస్తాయి. అందుకే గృహలక్ష్మి, ఇంటిని దీపం ఇల్లాలు అన్నారు మన పూర్వీకులు. ఇక పెద్దలు నేర్పిన బ్రాహ్మణత్వ లక్షణాలకు వస్తే ఆచార సంప్రదాయాలు, సాత్వికమైన ఆహార అలవాట్లు, సరళమైన సంభాషణలు, తల్లిదండ్రులను, అతిథులను, పెద్దలను, గురువులను, విప్రవర్యులను గౌరవించుట, నమస్కరించుట, అభ్యాగతులకు దానం, దయ, ధర్మ రూపేణ చేయగలిగిన సహాయం. సంప్రదాయ వస్త్రధారణలు, చీరకట్టు, శిరోజాల బంధన, మడి ఆచారాలు, ఔశౌచ పాలన, బహిష్ట నియమాలు, అంతేనా పితృ కార్యాచరణలు. కళాశాల చదువులు ఆ రోజులలో మేము చదివినా మా తల్లిదండ్రులు మాకు ఆచరణలో నేర్పిన మార్గదర్శకులైన నడిపించారు. సంప్రదాయ బ్రాహ్మణ ఆచార నియమాలు వారు పాటించి మాకు చూపించారు. ఇంకా వత్సర చరిత చరణంగా పండుగలు, పర్వదినాలు, దేవాలయ దర్శనాలు, దీపారాధనలు, పూజలు, పారాయణలు కొంతవరకైనా మేము ఆచరించగలిగాం. ముందు తరాల వారికి వివరించే ప్రయత్నం చేయమన్నారు. అది నిజంగా సాహసమే, ముమ్మాటికి ప్రయత్నమే. నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చేసే చర్యలు తప్పులున్న క్షంతవ్యురాలను. స్వధర్మో పరమో ధర్మ, గీతాచార్యుల అద్భుత వాక్యం. బ్రాహ్మణ జన్మ ఉత్కృష్టమైనదని, ఎన్నో జన్మల పుణ్య ఫలవంతమని గ్రహించగలగాలి. ఈ విశ్వాసం ఉన్నవారు బ్రాహ్మణత్వ విలువలు, స్వధర్మం, సంప్రదాయం వీడరు. శక్తికి, వర్తమాన జీవనానికి మించి చేయలేకపోయినా స్వధర్మఛాయులు, విలువలు వీడరు. భావి తరాలకు మనమంటే ఎవరు, ఏమిటి చెప్పగలుగుతారు. చిన్న పిల్లలకు ఇంగ్లీషు చదువులు తప్పనిసరి కూడాను. కొంతలో కొంతైనా పెద్దలను గౌరవించుట, నమస్కరించుట, మంచినీళ్లు ఇవ్వడం బాధ్యత. బామ్మ తాతయ్యలే వారు మార్గదర్శకంగా శ్రీకృష్ణుని బాల్యలీలలు, రాముల వారి సత్యవాక్ పరిపాలన బోధపరచగలగాలి. స్నానము చేసి దేవుడికి నమస్కరించుట, నుదుటిన బొట్టు ధరించుట తప్పనిసరి. దేవుడు ఉన్నాడు, సర్వాంతర్యామి, సరిగ్గా ఉండాలి అనే తత్వం నేర్పితే బాగుంటుంది. భగవద్గీత ప్రతి ఇంటిలోనూ ఉంచండి. ఫోను ద్వారానైనా భావ తరంగాల ఇంటిని ఆశ్రయించి
శబ్ద తరంగాల ద్వారానైనా ఇంటిని పరిశుద్ధం చేస్తాయి. ఆలోచనలు రుజుమార్గం అవుతాయి. ఇంట యువతలకి నుదుటిన బొట్టు, సంప్రదాయ వస్త్రధారణ, కేశాలు ముడివేట, సభ్యకరము, ఆమోదయోగ్యమైన సరళ సంభాషణ రీతులు, సాత్వికమైన ఆహార అలవాట్లు కావాలి. ప్రతి ఇంటికి పసుపు కుంకుమ గడపలు, ముంగిట రంగవల్లులు తప్పనిసరి. ఇంటి ఆవరణలో తులసి చెట్టు, ఇంటి దేవుని మందిరంలో దీపారాధనలు, దేవాలయ దర్శనాలు, విశేష పూజలు, విప్రులను గౌరవించుట మరువరాదు. చెడు అలవాట్ల జోలికి పోకండి. బ్రాహ్మణ స్త్రీగా నీతి నియమాలు పాటించండి. ఇక యువకులకు పెద్దలను గౌరవించి మాట వినడమే బ్రాహ్మణ ప్రియత్వం. స్నానం ఆచరించి కుంకుమ ధరించడం, దేవుడికి నమస్కరించడం, పుట్టినరోజు పండుగలు పెద్దల ఆశీర్వాదాలతో జరుపుకోవడం చేయండి. కొంతవరకైనా బ్రాహ్మణ నియమ నిష్టలుగా యజ్ఞోపవీత ధారణ, గాయత్రి మంత్ర పఠనం, అన్న మంత్రాలు, ఆపోసనలు, శ్రావణ పౌర్ణమి నియమాలు వీలైనంత వరకు పాటించాలి. ఈ ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనంలో అన్నీ ఎవరైనా చేయలేరు కదండి. వివాహ తంతులు పెద్దలకు కుదిర్చిన వివాహ సంబంధాలే చేసుకోండి. కులభ్రష్టత్వం జోలికి పోటండి. తోటివారు కులభ్రష్టత్వ పోటలు పోయినా వారిని సర్ది చెప్పి బ్రాహ్మణత్వ విలువలు కాపాడండి. వివాహంలో పెద్దలు పురోహితులు చెప్పిన మాటలు వినండి. సాంప్రదాయ పంచకట్టు, చీర, వస్త్రధారణతో వివాహ సంప్రదాయాలు కాపాడండి. వివాహ సంస్కృతి సంప్రదాయ ఆచరణకు రమణీయం, అనుసరణీయం కూడాను. వివాహిత యువతులు చీరకట్టు, మెడలో మంగళసూత్రం, నల్లపూసలు, మట్టెలు, చేతుల గాజులు, నుదుట కుంకుమ బొట్టు వివాహిత చిహ్నాలుగా తప్పనిసరిగా ధరించండి. అతి ప్రధానమైన అంశం పితృ కార్యాచరణ, పెద్దల కర్మకాండలు, అశౌచ నియమాలు, తర్పణ విధి విధానాలు, గ్రహణ నియమాలు, కాశీ దయ, పిండ ప్రదానాలు, నిమజ్జనాలు, ఉత్తమ బ్రాహ్మణత్వ లక్షణాలు, సంతాన ప్రాప్తికి, వంశాభివృద్ధికి పెద్దల ఆశీర్వాద బలం తప్పనిసరి. ఇక బ్రహ్మజ్ఞ బ్రాహ్మణ ప్రియ శ్రీ విష్ణు భగవానుడు నామం. వేదపరమైన వైదిక ధర్మాచరణలు, ఆచార సంప్రదాయాలు సాధ్యమైనంత వరకు పాటిద్దాం. బ్రాహ్మణ స్త్రీలమైన మనందరం బాధ్యత గుర్తిరిగి పరబ్రహ్మతత్వమైన కర్మ సిద్ధాంతగత ప్రతీక అయిన బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడదాం. కనీసం కాపాడే ప్రయత్నంలో ఇసిన రేణువైన మన జన్మ ఫలవంతమే. అందుకే మనందరం తప్పులు పాపాలు చేయొద్దు. ఇట్టి అమూల్యమైన అవకాశం ఇచ్చి వ్యాసరచన నన్ను ప్రోత్సహించిన బ్రాహ్మణ సంక్షేమ వేదిక కృతజ్ఞతలు, అభినందనలు. అన్నిటికన్నా ముఖ్యమైనది బ్రాహ్మణ ఐకమత్యత. అదే మనకు బలం, శ్రేయస్సు. తప్పులున్న మన్నించగలరు. జై శ్రీరామ్. విన్నకోట ఉషాకుమారి, కౌండిన్య స్తోత్రం, విజయవాడ.